మురళీకృష్ణ గారు చెప్పండి, మీ వ్యాఖ్య ఏమిటి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా? ఎన్టీ రామారావు గారి గురించి, చిత్రసీమ గురించి వారు చెప్పారు. దాంట్లో వేరొక అభిప్రాయం ఉండదండి. సాంఘిక పరంగా, కుటుంబ పరంగా వచ్చినటువంటి చిత్రాల్లో మనకి ఆ కాలంలో కూడా నాగేశ్వరరావు గారు వారికి పోటీగా ఉండేవారు. ఇద్దరు హీరోలు ఉండారని చెప్పుకోవచ్చు. బట్ పౌరాణికాలకు సంబంధించి రామారావు గారు ఒక్కరే నటులు. అందువల్ల వారు అన్డిస్ప్యూటెడ్గా చిత్రసీమలో నెంబర్ 1గా వెలుగొందినటువంటి వ్యక్తి. కొన్ని పాత్రలు మనం పుస్తకాలు చూసి అర్థం చేసుకోవాల్సిన పౌరాణిక పాత్రల్ని కంటికి కట్టినట్టుగా వారే దైవాంశ సంబుధుడు అనే రీతిలో చూపెట్టినటువంటి మహా వ్యక్తి. వారికి ఈ జయంతి శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి ముద్ర గణనీయమైనది. అంటే నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం సింహావలోకనం చేసుకుంటే అండి, మాస్ లీడర్సు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు గారు, కొంతమేరకు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత బలమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. వీరిలో ప్రత్యేకత ఏంటంటే అండి, ఎన్టీ రామారావు గారు వారు ఒక పార్టీని స్థాపించి వారి అధికారానికి తీసుకొచ్చి సొంత పార్టీలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, జగన్ ముగ్గురు సొంత పార్టీలు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి బలంగా నడిపించారు కనుక వారి కోవ వేరు, వీరి కోవ వేరు. అయితే అండి, ఎన్టీ రామారావు గారి పార్టీ పతనం ఎలా అయిపోయిందనే విషయం మీద నేను వెళ్తే ఇప్పుడు 2-3 గంటల పాటు మాట్లాడాల్సి వస్తుంది. నాకు అంత టైం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకుండా 2-3 అంశాల మీద కూడా 2-3 అంశాల విజయావకాశాల మీద కూడా మాట్లాడాలి. సో ఎన్టీ రామారావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను కొన్ని పోలికలు చెప్పాలనుకుంటున్నానండి. ఎన్టీ రామారావు గారు అవునన్నా కాదన్నా బలమైన నాయకులు, అంటే టూ ఫెయిర్ నాయకులు, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడుకోకుండా ఒక ముక్కుసూటిగా పోయిన వ్యక్తి. అయితే వారికి రాజకీయాల్లో మెళుకులు తెలవలేదో, మరి లేకుంటే రాజకీయాల్లో పట్టు విడుపులు తెలియలేదో కానీ ఢిల్లీ వ్యవస్థను మేనేజ్ చేయడంలో వారికి పెద్ద అనుభవం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసి గవర్నర్ వ్యవస్థను జాగ్రత్తగా పట్టుకుని వారిని మెడబట్టుకుని బయటకు తీశారు. ఆ విషయం అందరికీ తెలుసు. వారికి 2 వారసులు ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో. ఒకటి బాలకృష్ణ గారు, 2 పురంధేశ్వరి గారు. వీరు వారితో పాటు ఆశాంతం ఉన్నారా అంటే ఒట్టిదే. వారిని డిజ్లాట్ చేయటంలో, పవర్ నుంచి బయటికి నెట్టడంలో ప్రముఖమైన పాత్ర వహించిన వారు వీరిద్దరూ కూడా. అంటే పురంధేశ్వరి గారు వ్యక్తిగతంగా లేకపోయినా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కనుక వారి కుటుంబం వారి వెనకాల ఉందని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక తప్పదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అండి, బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారిని బయటికి దోసిన దానిలో పాత్ర వహించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దానిలో మరి మా ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్ద వారు యాక్టివ్గా లేకపోయినా ఆయన ఏదో ఒక పక్కన సర్దుకున్నారు. తీవ్రమైన బాధాకరమైన విషయం పురంధేశ్వరి గారు. అసలు వీరు తొక్కని పొంతలేదు, అరే చేరని పార్టీ లేదు. అంటే నేను ఎక్కడ చేరానండి, వెంకటేశ్వరరావు గారి దగ్గర చేరిందని. వీరు అన్ని పార్టీల్లో ఉన్నారండి. మీరు చూడండి, తెలుగుదేశం, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన చీలికి తెలుగుదేశం, తర్వాత లక్ష్మీపార్వతి గారితో వెళ్ళినటువంటి తెలుగుదేశం, మళ్ళీ హరికృష్ణ గారితో వెళ్ళిన తెలుగుదేశం, మరలా బీజేపీ, మరలా మధ్యలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్యులు, ఆ తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం దూత. ఇంతకాలానికి అక్కా చెల్లెలు రాజీ పడ్డారు, మరిదితో రాజీ పడ్డారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఈ తపన బీజేపీలో చేస్తున్నటువంటి ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకు, అన్యాయాలకు, ఈ వివక్షకు కూడా పురంధేశ్వరి గారే ఢిల్లీలో మ్యానిపులేట్ చేస్తున్నారని. ఎన్టీ రామారావు గారు ఇలాంటి రాజకీయాలు చేస్తే వారు బ్రతికుండంత కాలం కూడా ముఖ్యమంత్రిగో లేకపోతే ప్రధానమంత్రికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎన్టీ రామారావు కడుపున పుట్టినటువంటి పురంధేశ్వరి గారు ఇలాంటి మ్యానిపులేషన్స్ ఎలా నేర్చుకుని నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అంత మంచి నాయకుడు, అంత బలమైన నాయకుడు. సో పురంధేశ్వరి గారి కుటుంబంలో ఆయన వారసులు ఎవరు సక్సెస్ అయినట్లు లేరు కదా, ఎవరు లేరు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా వీళ్ళు రాకుండా అడ్డం పడుతున్నారు. అది ఒకటి. బాలకృష్ణ గారు అక్కడ సర్దుకున్నారు. ఇవి మాత్రం ఇంకా అంటే ఎన్టీ రామారావు గారి నైజానికి వ్యతిరేకంగా ఢిల్లీ మ్యానిపులేషన్ కాంగ్రెస్ పార్టీలో నేర్చుకుని ఇప్పుడు ఎన్నికల సంఘంలో వీరు చేస్తున్నటువంటి మ్యానిపులేషన్ వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల అరాచకం బిగినైంది. నిన్న కాక మొన్న నేను మాచర్లో ఒక వీడియో చూస్తున్నాను. కొమ్మినేని గారు నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ కూటమి పక్కన పెట్టండి ఒక్క నిమిషానికి. సామాన్యుడు ఓటేసుకునే పరిస్థితి నుంచి ఎన్నికల సంఘాన్ని ఇంత ప్రభావితం చేసి ఇన్ని మ్యానిపులేషన్స్ చేసి ఒకప్పుడు అన్నమో రామచంద్ర అన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ గారి వల్ల సంపూర్ణంగా సంక్షేమంగా పేద ప్రజానికి అంతా బతుకుతూ ఇప్పుడు ఓటో చంద్రబాబు అని ఏడ్చే పరిస్థితికి తీసుకురావడానికి ప్రధానమైన కారణం భువనేశ్వర్ గారు ఒకటి. మరొకటి ఎన్టీఆర్ రామారావు గారి హయాంలో మహిళలకు ఇండివిజువల్గా ఆస్తి హక్కు ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళని స్వాలంబన చేయడం కానీ మహిళలకు ప్రత్యేకమైన సంక్షేమం ఇవ్వడం కానీ మహిళని ఆదరించినటువంటి ప్రభుత్వం ఇది. ఆ మహిళల ప్రభావంతోనే రాబోయే రోజుల్లో మనం ఎన్నికల ఫలితాలు చూడబోతున్నాం 4వ తారీఖునని నా భావన అండి. రాష్ట్రానికి సంబంధించి ఎన్టీ రామారావు గారి తరువాత బలమైన నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీరు ఇంకొక 10 అడుగులు ముందేసి ఇంకా బలమైన నాయకులు అయ్యారు. ప్రత్యేకంగా మహిళలకు స్వాలంబన ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్రత్యేకత. మురళీకృష్ణ గారు, ఎట్లా పొన్నూరులో ఏం జరగబోతోంది, మీరు విజయం సాధిస్తారా? కానీ సర్వేల్లోనే టైట్ అని వస్తుంది, ఎంతవరకు వాస్తవం? మరోవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో వైసీపీకి 159 సీట్లు ఇస్తారని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నేనైతే ఆ కాపీ అయితే చూడలేదు, కానీ అట్లా ఏదో చూపించారు కొందరు. ఎంతవరకు మీ గురించి, ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ విజయం గురించి మాట్లాడండి. పొన్నూరులో మీరు అన్నట్టు ఏదో సర్వేల్లో రకరకాలుగా వస్తుందంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఈరోజు వచ్చే సర్వేలు ఏవి కూడా కల్పితాలో లేకపోతే అన్అఫీషియల్గా వచ్చే సర్వేలు అంటే దీంట్లో పోస్ట్ పోల్ సర్వే అని ప్రీ పోల్ సర్వే అని ఒక విధానం, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక విధానం అండి. పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందండి. అంతే. దాంట్లో మీరు అడ్వాన్స్గా అభినందనలు చెప్పండి, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అంత ధైర్యంగా నేను చెప్పగలను. రెండోది ఏంటంటే సర్వే సంస్థలు చెబుతాయి, బయట నుంచి అంతర్గతంగా ఉండే ఒక అంచనాలు వేరు, బహిర్గతంగా బయట నుంచి వచ్చి సర్వేలు చేయటం ఒక సైంటిఫిక్ మెథడాలజీని మనం అన్ని వేళ డినై చేయలేం, కానీ కొంతమేరకు జరుగుతుంది. 51% జరిగినటువంటి విషయాలు. అంతర్గతంగా ఒక అభ్యర్థిగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం మొదటిసారే, కానీ నేను రాజకీయాల అనుభవం లేని వ్యక్తిని కాదు, కుర్ర కొంకని కాదు, అనుభవం ఉన్న వ్యక్తినే. నాకు 60 సంవత్సరాలు సమీపిస్తున్నాయి. నాకు పొన్నూరు మీరు అభినందనలు తెలియజేస్తున్నారు, తీసుకుంటున్నాను కనుక ఎలా గెలుస్తారని నేను ప్రశ్నించుకుంటే ప్రధానంగా ఒకటి, పొన్నూరు 25 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వ్యక్తి గెలవడం, అంతకుముందు వారి తండ్రి గారు 2 సార్లు గెలవడం, 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, అందువల్ల ఈసారి ఈజీగా గెలుస్తారేమో అని బాహ్య ప్రపంచానికి అనిపించేటువంటి విషయం. నేను నిజంగానే దాన్ని వెరీ సీరియస్గా తీసుకుని గత సంవత్సర కాలం నుంచి జగన్నామ సంక్షేమం పేరుతో ఇది కార్యక్రమాలు చేశాను. ఇది వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో నేను పార్టీ జెండా పట్టకపోయినా లేకుంటే పార్టీని లీడ్ చేయకపోయినా నేను ప్రజల్లో మమేకం అయ్యాను. అందువల్ల ఇచ్చిన 2 నెలల సమయాన్ని జాగ్రత్తగా వాడుకుని అభ్యర్థిగా నేను సక్సెస్ఫుల్గా ఎన్నికల క్యాన్వాస్ చేసుకుని విజయ పరంపర దిశగా వెళుతున్నానని నా నమ్మకం అండి ఒకటి. రెండోది ఏంటంటే కొమ్మినేని గారు, మీకు నాది కూడా ఒక సర్వే కింద తీసుకోండి, మీరు అంతకంటే ఎక్కువగా తీసుకోవద్దు. అభ్యర్థి కనుక నేను స్వార్థంగా చెప్పాను అనుకోండి. ఇన్ని సర్వేలు మీ ముందుకు వస్తున్నాయి కదా, మరి మీరే ప్రశ్నించారు కొన్ని అలా వస్తున్నాయి కొన్ని ఇలా వస్తున్నాయి అని. ఒక్క విషయాన్ని నేను బాహాటంగా చెప్పాలనుకునేది ఏంటంటే అండి, చెబుతున్న విషయాన్ని, కో ఎడ్యుకేషన్ కాలేజీలో సర్వేలు చేస్తున్నారు వీళ్ళు, అటు మహిళలు ఇటు పురుషులు కలిసినటువంటి సమాజంలోని సర్వేలు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉమెన్స్ కాలేజ్ సర్వేలు ఏవీ లేవు, ఉమెన్స్ కాలేజ్ సర్వేలు చేయలేరు, ఎందుకంటే ఉమెన్స్కి ప్రత్యేకమైనటువంటి మీరు మీ బ్రదర్ ఇద్దరు మాట్లాడారు. ఉమెన్స్ కాలేజీకి సంబంధించిన డబ్బాలు ప్రత్యేకంగా లేవు కనుక ఇవి కలిసిపోయి కో ఎడ్యుకేషన్ అని. ఈ సర్వేలన్నీ 100% తప్పు తప్పు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే వారు చెప్పిన పదం 140 150 ఎవరన్నా ఇస్తే అది నేను కరెక్ట్ అని భావిస్తున్నాను. కారణం ఏంటంటే అండి, నేను పొన్నూరు నియోజకవర్గం వరకు చెప్తానండి, వేరే నియోజకవర్గాల గురించి చెప్పి నేను పెద్ద ఇప్పుడు ఇంటెలిజెంట్నో లేకుంటే విశ్లేషణకారణనో నేను ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకుందని అనుకోవట్లేదు, నాకు అంత అనుభవం లేదనుకోండి. పొన్నూరు నియోజకవర్గంలో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు 70 నుంచి 80 బూతులు వ్యక్తిగతంగా సందర్శించాను.
అంటే నేను ఎన్నికల్లో నిలబడ్డాను, సాయంత్రానికి గెలుస్తాను లేదని ఒక అంచనా రావాలని నేను ఒక చిన్న ప్యాటర్న్ తీసుకున్నాను. ఇది ఒక సర్వే ప్యాటర్న్. లోపలికి వెళ్ళంగానే పోలింగ్ ఆఫీసర్ని కలిసి ఏమండి ఎలా జరుగుతుంది ఎన్నికంటే ప్రాబ్లమ్స్ ఏమి లేవండి బాగా. మా ఎన్నికల ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి మన షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చేయండి అని. అట్లాగే తెలుగుదేశం వారి పక్కన ఉంటే వారికి ఒక నమస్కారం పెట్టి మంచిని గెలిపించండి అని ఊరికి నవ్వుతూ వాళ్ళతో అట్లా సంభాషించి బయటకు వచ్చిన తర్వాత అండి పర్టికులర్గా నాకు డే 1 నుంచి నమ్ముతున్న సిద్ధాంతం మీద నేను ఒక చిన్న అవగాహన తెచ్చుకుందామని మహిళల క్యూలకి వ్యతిరేకంగా వెళ్ళేవాడిని. అంటే బూత్లో నుంచి ఎదురుగా వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం మనం ఓటు అడగకూడదు కనుక ఓటు అడిగేవాడిని కాదు. వెళ్తుంటేనండి వాళ్ళ ముఖాలు ప్రస్ఫుటంగా కనిపించాయి నాకు. నేను ఒక్క విషయాన్ని మీకు చెప్తానండి. జస్ట్ మీరు ఏదన్నా ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళండి, మహిళలు పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని ఎంతో ప్రకాశవంతమైన ముఖాలతోటి రిసీవ్ చేసుకుంటారు. లేదు ఇంకొక దగ్గర చావు దగ్గరికి వెళ్ళండి, పాప ముసుకేసుకుని బేరని ఎడుతుంటారు మంచోడని. అట్లాగే ఎన్నికలకు వచ్చిన మహిళలు వారి ముఖ కవళికల్ని బట్టి వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే పద్ధతి ప్రకారం ఏ పార్టీకి ఓటేస్తారని తెలుసుకోలేనంత అమాయకత్వం లేకపోతే సర్వేల్లో నిగూఢంగా దాగుందని నేను అనుకోవడం. నేను దండం పెట్టుకుంటూ వెళ్తుంటేనండి వారికి పాపం నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. ఎందుకంటే అంతకుముందు 27,000 మంది కళ్ళజోళ్ళు పంచాను, అనేక వేల గుండెలకి పరీక్షలు చేయించి స్టంట్లు ఇవన్నీ వేసాను, జగన్నామ సంక్షేమంలో భారీగా చేశాను. అది చెప్పాలంటే మరో గంట సమయం ఇవ్వాలి, మీరు అంత కుదరదు కనుక. నేను వెళ్తుంటేనండి గెలుతావులే అనేవాళ్ళు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ అబవ్ ఉండే మహిళలు అంటే అగ్రకులాల్లో ఉండే మహిళలు అసెంబ్లీకి వెళ్తావులే ఈసారి అనేవాళ్ళు. సో నేను నవ్వుతా దండం పెట్టేవాడిని. అంటే ముఖంతోనే నేను ప్రచారం చేసుకున్నట్టుగా నటించేవాడిని. వాళ్ళు ముఖ కవళికలను బట్టి 100కి 100 నేను చెప్తున్నానండి. నాకు అంతకుముందు ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో 60% మహిళలు పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను చూశానండి. ఆ 60% నా ముఖ కవళికలు చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం ముఖ కవళికలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైచిలుకు పర్సంటేజీ మహిళల ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిందని నేను ఒకటి సైంటిఫిక్ సర్వే, 2 నా పర్సనల్గా 70 బూత్లో చూసిన సర్వే ప్రకారంగా ఈ మహిళా ఓటు రాష్ట్రంలో ఫలితాల మీద ఒక సునామీ వచ్చే పరిస్థితి, ఒక తుఫాన్ వచ్చే పరిస్థితి. ఆర్ఎస్ఎస్ చెప్పింది కూడా కరెక్ట్. ఆర్ఎస్ఎస్ వారు చెప్పింది ఒక్క సర్వేనే నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక మాటే నమ్ముతున్నాను, మిగతా అన్ని కల్పితాలని ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను. 4వ తారీఖు 159 ఆర్ఎస్ఎస్ వారు చెప్పినట్టుగా నేను డాక్యుమెంట్ కూడా నెట్లో చూశానండి. అది కరెక్ట్ అయితే మాత్రం వారు స్పష్టంగా చెప్పారు. వారి సంస్థ అయినటువంటి బీజేపీ వారు ఏమన్నా చెప్పమన్నారేమో, ఎందుకంటే ఏదైనా 4-5 సీట్లు తక్కువ పడితే ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా కుదురుతుందేమని అనుకునవచ్చు. 100కి 100 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ, 1-sided విత్ బిగ్ బ్యాంగ్ ఆఫ్ మహిళల ఓటింగ్ తోటి జరగబోతుందండి. మీరు ఇంకో ప్రశ్న కూడా అడగండి నన్ను, అది కూడా చెప్పాలని కుతూహలంగా ఉంది. ఎందుకంటే ఈ బెట్టింగ్లు అన్నీ ఇలా నడుస్తున్నాయి అంటే ఇదంతా బుకేలు రేపుతున్నటువంటి ఒక ఇదండి. నేను తెలుగుదేశం వారికి మిత్రులకి నేను ప్రస్ఫుటంగా చెప్పాలనేది ఏంటంటే, దయచేసి ఈ బెట్టింగులతోటి మీ కుటుంబాలు తకావికలమైపోతాయి. ఇవన్నీ దయచేసి మీరు మీసాలు తీసేస్తానని చెప్తే ఇది బెట్టింగ్ కాయొద్దని చెప్తే ఆయన అన్నాడు వైసీపీకి ఏమన్నా ఇబ్బంది ఉందేమో, ఎందుకంటే ఓరి మీ దుంపల దగ్గర అది కాదురా బాబు, ఎవరు నష్టపోయినా మన ఫ్రెండ్సే కదా నష్టపోయేది, అటైనా ఇటైనా. ఇప్పుడు ఎన్నికల్లో చట్టవిరుద్ధం, అది ఎన్నికల్లో కొట్టుకుని ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టపోవటం ఒక విధానం అండి. ఆ తర్వాత కూడా చైన్ లింక్ లాగా దీనికి ఇట్లా బెట్టింగ్లు కాయటం అనేది సరైన పద్ధతి కాదు. అందుకని నేను వారికి చెప్పాలనేది ఏంటంటే, మీరు చెప్పింది రెచ్చగొట్టి కావాలని బెట్టింగ్ కంపెనీ వాళ్ళు నిర్వాహకులు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుచుకుంటే నా పార్టీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేది కూడా వద్దండి. కుటుంబాలు తకావికలం అయిపోతాయి సార్. ఆవేశాలు మీరు పందాలు కాసుకోండి, అసలు పౌరుషం లేకోకుండా, పల్నాడు పౌరుషం లేకుండా, లేకపోతే ఇంకోటి మీసాలు తీసేస్తామని పందెం కాసుకోండి. పంతం కోసం ఒక పార్టీ ఇచ్చుకుంటామని రాయండి, ₹1 పందెం కాయండి. పంతాలు లేకుండా, పట్టింపులు లేకుండా, మరి ఒక పట్టుదల లేకుండా పార్టీలు సమాజంలో జీవించడం కష్టంగా అది చేసుకోండి. లక్షలాది కోట్లాది రూపాయలు దయచేసి కాసి నష్టపోవద్దని తెలుగుదేశం మిత్రులకి నేను చెప్తున్నా. అది 4వ తారీఖు నిజమవుతుంది, మీరే గమనిస్తారు.